వాణ్ణి ఆ రూపాయి బిల్లని గుడ్డిగా నమ్మి ఇదంతా చేయడం వేస్ట్ అనిపిస్తుంది సార్. ఒరే 420, సార్ ఆ కిల్లర్ ఇక్కడికి వచ్చాడు అనుకో, ఆ, ఆన్ని అరెస్ట్ చేస్తాం. సరే సార్. ఆ రాలేదనుకో, ఈయన్ని తీసుకెళ్ళి మళ్ళీ బొక్కలో పెడతాం. ఆ, కేస్ సాల్వ్డ్. ఇంత రిస్క్ అవసరమా? అర్జున్, నేను ఇక్కడ నుండి వెళ్ళను. ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏం కాదు. వాడు నాతో పాటు నిన్ను కూడా చూశాడు. నువ్వు ఇక్కడే ఉంటే నీకు కూడా రిస్కే. ఆ రిస్క్ అస్సలు వద్దు. దయచేసి బయలుదేరు, నేను చూసుకుంటాను. పర్లేదు, నేను వస్తాను. ఐ టేక్ కేర్. నువ్వు వెళ్ళు. ఓకే, టేక్ కేర్. సార్ వాడు రాడు సార్, ఏదో డ్రామా ప్లే చేస్తున్నాడు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం సార్. సార్ చూసారా సార్, కాయిన్ కూడా నెగిటివ్ వచ్చింది. ఖచ్చితంగా వాడు రాడు సార్. కనెక్ట్. షిట్. ఏంటి? జ్యోత్స్న, వాడు వచ్చాడు. నువ్వు తొందరగా బయలుదేరు. ఓకే, నేను వస్తున్నాను. ఓకే, బాయ్. కిల్లర్ వచ్చాడు. రే లేవరా. హే, లే, పద పైకి. హే, ఏదో ఒకటి చేయండి. రే హ్యాండ్స్ అప్. రే హే, చెవిటి మిషన్ అది లేకపోతే వాడికి వినిపించదు. మేడం మేడం ప్లీజ్. హే, మోహన్. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఖాళీగా ఉంది కానీ గాడిద పని కుక్క చేసిందనుకో ఇలాగే బొక్కలు ఎరుగుతాయి. అసలు నువ్వు బతుకుండడమే ఒక అదృష్టం రా. ఆల్రెడీ పాత గెలుపుడికి 2 నెలలు బెడ్ రెస్ట్, ఇప్పుడు ఈ కొత్త గెలుపుడికి 6 నెలలు బెడ్ రెస్ట్. అరే చెప్పే శ్రద్ధగా విను. ఖాళీగా ఉంటే టీవీలో బిగ్ బాస్ చూసుకో, లేకపోతే కథలు రాసుకో. అంతేగాని పక్కన కథలో కాలెట్టకు.
ఆల్రెడీ 2 ఇరిగినాయి, ఇక మిగిలింది. సర్లే, నువ్వైనా చెప్తే బెటర్ ఏమో. ఆ, సరే. ఏం చెప్తావు ఏంటో. సర్లే, నాకు ఆఫీస్ టైం అయింది. ఈ కొత్త హైఫైల్ ఏంద్రా స్పిన్నరీ బే. దీనికేం తక్కువ లేదు. బాయ్ రాశేషు. అడు విశేష్. హలో సార్. హలో మోహన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే సార్. కేసు ఏమైంది సార్? సార్ వాడు పిల్లల్ని ఎందుకు చంపుతున్నాడు? వాడు వెనక ఇంకెవరైనా ఉన్నారా? లాన్ ఇంట్రోగేషన్ జరుగుతున్నది. 2 days లో మొత్తం తెలిసిపోతుందిలే. నువ్వు రెస్ట్ తీసుకో. ఇంతటితో ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టే. ఓకే సార్. ఎవరు? ఎస్ఐ వాడిని పట్టించినందుకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశారు. థ్యాంక్స్ నీకు కాదు, నాకు చెప్పాలి. నేను కదా వాడిని కాల్చింది. నా వల్లే కదా ఆ కిటికీ ముందు కూర్చున్నావు, ఇంకా ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసావు. అయినా నాకెందుకు థ్యాంక్స్ చెప్తావులే. జ్యోత్స్న! జ్యోత్స్న! ఏ- ఏమైంది? పడవాయ్. శేఖర్ని చంపింది ఆ కిల్లర్ కాదు. మరి ఆవిడెందుకు చంపుతుంది? I don't know. శేఖర్ దగ్గర నా నంబర్ ఉంది, ఈమె దగ్గర కూడా ఉందేమో. నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకలా పంపిస్తున్నా? పట్టుకో. ఈ మెసేజ్ చూడగానే ఆవిడ రియాక్షన్ చూడు. కంగారు పడుతుందా? టెన్షన్ అవుతుందా? ఎవరు పంపిస్తున్నారని ఆలోచిస్తుందా? ఇప్పుడు నువ్వు ఈ కండిషన్లో కాఫీ షాప్కి వెళ్ళి వెళ్తావు? నేను కాదు, నువ్వు. ఆమె బయటికి వెళ్ళాక నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎందుకు చంపిద్దో తెలుసుకుందాం. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏదో క్లూ ఉంటుంది. బట్ నేను నువ్వే వెళ్ళాలి కదా, నేను వెళ్ళలేను. హే, బయటికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది. పట్టుకో, హే. పట్టుకో. నువ్వు త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. That's it. Go fast, Jyotsna. Go fast.
రాబర్ట్ చూడు. Why is she coming back? Jyotsna. Oh shit, దగ్గర అవుతుందండి. జ్యోత్స్న ఫోన్ తీసుకెళ్ళవా? జ్యోత్స్న get out of there. Oh shit. సీక్రెట్గా ఏదైనా పని చేసేటప్పుడు కిటికీలు వేసామా లేదా అని చూసుకోవాలి. గోడలకి చెవులు ఉంటాయో నాకు తెలియదు కానీ కిటికీలకి కళ్ళు ఉంటాయి. ఎందుకు చంపేశారు? ఆయనకేమైనా అఫైర్లు ఉన్నాయా? చూడ్డానికి మంచోడుగానే ఉంటారుగా. పోనీ మీకేమైనా? వాడు మంచోడేంటి? నా కొడుకుని చంపిన దుర్మార్గుడు వాడు. వాట్? శేఖర్ని ఎందుకురా చంపావు? శేఖర్ని ఎందుకు చంపావు? వీడి చెవుడా? 420 సార్. వీడి చెవుడా? అవును సార్. మిషన్ ఉందా? ఉంది సార్. శేఖర్ని ఎందుకురా చంపావు? ఆ చిన్న పిల్లలందరూ చంపిందేనే. ఆ శేఖర్ని చంపలేదు. ఎందుకంటే ఆడి కొడుకుని ఆడి చంపించుకున్నాడు. మీ అబ్బాయిని చంపింది మీ నాయన? అవును. ఆ క్రైమ్ చేసింది నేను, శేఖరే. నా గురించి ఆ మోహన్ చెప్పేస్తాడని భయంతో మాట్లాడటం చేశాను అంతే. నువ్వు చెప్తుంది నిజమేనా? ఆ, నువ్వు చెప్తుంది నిజమేనా? ఆ, వాడికి బ్రతికే హక్కు లేదు కాబట్టి నేనే చంపేశాను. కానీ ఆయన కొడుకుని ఆయనే ఎందుకు చంపుతారు? ఎందుకంటే వాడి కొడుకు కాదు కాబట్టి. 16 ఏళ్ల క్రితమే మాకు పెళ్ళయింది.